మనం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత చర్యలను చూస్తున్నాం. ఆడవాళ్ళని ఎంతగా మోసం చేస్తున్నారంటే, బీసీ మహిళల పేరిట టైలరింగ్ నేర్పిస్తామని చెప్పి టైలరింగ్ అయ్యే ఖర్చు, మిషన్ల ఖర్చు 4,300 అయితే వాళ్ళ ఖర్చు 3,000, మొత్తం 7,300 ఖర్చు అయితే వాళ్ళ మీద 23,000 డ్రా చేస్తున్నారు. అది 3 విడతలుగా 15 రోజులకి 33%, అలాగే 30 రోజులకు 33%, 50 రోజులకి 34%, మొత్తం 100%. 50 రోజుల్లో మామూలుగా ఖర్చు అయ్యేది 70 కోట్లు అయితే వీళ్ళు 230 కోట్లు, దాదాపు 73 కోట్లు అయితే 230 కోట్లు డ్రా చేస్తున్నారు. ఒక 50 రోజుల్లోనే సుమారుగా ఒక 167 కోట్లు స్కామ్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కట్టబెడుతున్నారు. ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళే మిషన్లు, తుప్పు పట్టిన మిషన్లు కానీ, అలాగే వాళ్ళకి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం కానీ, ఇలాంటివన్నీ ఒక్కో మనిషికి వచ్చి దాదాపు 23,000 పెట్టి వాళ్ళకి ఖర్చు అయితే 7,000 చేస్తాం, మిగతా ఎంత టీడీపీ పార్టీ వాళ్ళు స్వాహా చేస్తున్నారు. మనం దీని మీద ప్రజలకు తెలియజేయటం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మా గత ప్రభుత్వంలో మనకి డీబీటీ ద్వారా మనకి గవర్నమెంట్ ఇచ్చిన మొత్తం అమౌంట్లో 90% లేడీస్ అకౌంట్లోనే పడాయి. అలాంటిది ఈరోజు లేడీస్కి ఏ పథకం ఇచ్చే పరిస్థితిలో లేరు. అలాగే ఉచిత బస్సు కానీ, 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్ ఇస్తామన్నారు, అది కానీ, మనం ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని, అట్లా మహిళల కోసం ఎన్నో చేసాము. ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో రావటం కోసం ఎన్ని మేము రెట్టింపు చేస్తాము. అలాగే అమ్మ తల్లి వందనం అనే పేరుతోటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, ఒకరికి 15,000, ఒకరికి 15,000, మీకు 15,000 అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు, అది అమలు చేయలేదు. ఉచిత బస్సు ఇస్తామన్నారు, అది లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ఇలాగే ఆడవాళ్ళని చేసే మోసాలన్నీ జనాలు తెలుసుకోవాలని మనము మీడియా ద్వారా జనానికి తెలియపరుస్తున్నాము. ఇదంతా జనం గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాలని మనమందరం కూడా తిప్పికొట్టాలి. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరి అకౌంట్లలో నేరుగా అందజేశారు. అదేవిధంగా అంతకన్నా కూడా రెట్టింపుగా ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా ఏది నెరవేర్చకుండా, వారికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను.